హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'శ్వేత వ్లాగ్స్ తెలుగు'. నేను మీ శ్వేత. ఈరోజు రెసిపీ వచ్చేసి స్పైసీ చికెన్ ఫ్రై చేయబోతున్నానండి. పప్పుచారుకి, టమాటా చారుకి, అంచుకి సూపర్బ్‌గా ఉంటుంది. సింపుల్ ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తోనే సింపుల్‌గా చేసేసుకోవచ్చు. సో, ఫస్ట్ చికెన్‌ని మంచిగా కడిగేసి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు వేసేసి లైట్‌గా వేస్తున్నాను. మరి కర్రీకి సరిపడా ఏం వేయట్లేదు. సాల్ట్, కారం గాని కొద్దిగా వేసి మరి మ్యారినేషన్ ప్రాసెస్ ఏం లేదండి. ఒక 5 మినిట్స్ మ్యారినేషన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఉంటుందండి. ఒక 2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. 4 ఇలాంచి అండ్ ఒక చిన్న ముక్క పట్ట, ఒక 7, 8 లవంగాలు ఇవన్నీ వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. 2 చిన్న సైజు బగారా ఆకు, 7, 8 ఎండుమిరపకాయలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. అండ్ ఒక వెడల్పాటి బౌల్‌లో సరిపడా ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఒక పెద్ద సైజు ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడే దంచుకున్న అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నాన్ వెజ్ చేసేటప్పుడు గానివ్వండి, తొక్కులు చేసేటప్పుడు గానివ్వండి, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వేస్తేనే ఆ రుచి వేరేలా ఉంటుంది. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్‌ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ మనకు ఉడుకుతున్న కొద్దీ దాని వాటర్ దానికే వస్తాయి. అందులోనే మనం ఫ్రై చేయాలి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చూసారా వాటరొచ్చేసాయి. తర్వాత ఒక 3 మిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకొని ఇక్కడ గుప్పెడు కరివేపాకు వేశాను. నేను ఇందులో పుదీనా వాడటం లేదు. ఓన్లీ కరివేపాకు వేశాను. కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. కాసేపు అయిన తర్వాత చూసారా వాటర్ ఎలా వచ్చాయో, సరిపడా ఉప్పు వేస్తున్నాను. నేను పచ్చిమిరపకాయలు వేశాను. మ్యారినేషన్ చేసేటప్పుడు కారం వేశాను. రెడ్ చిల్లీ ఎక్కడ యాడ్ చేయలేదు. సో, మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్‌ని నేను 2 టైమ్స్ వేస్తానండి. ఒకటేసారి మొత్తం వేయను. ఫస్ట్ 2 స్పూన్స్ వేసేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలి. హై ఫ్లేమ్‌లో ఉండొద్దు. మాడిపోతుంది. ముక్క మనకు ఉడకదు. మీడియం ఫ్లేమ్‌లోనే 2 స్పూన్స్ వేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మళ్ళా నెక్స్ట్ 2 స్పూన్స్ వేసుకొని మళ్ళా మీడియం ఫ్లేమ్‌లోనే చక్కగా ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించేసుకోవాలి. అండ్ నేనిక్కడ కొద్దిగా చూసారా కొద్దిగా హాఫ్ స్పూను మిరియాల పొడి గూడా యూజ్ చేస్తున్నాను. కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసేయొచ్చు. మిరియాల పొడి వేస్తే దాని ఫ్లేవర్ వేరేలా ఉంటుంది గదా! సో, అందుకని నేను మళ్ళీ ఎక్కడ రెడ్ చిల్లీ పౌడర్, కారం యాడ్ చేయలేదు. అంతేనండి. చికెన్ ఫ్రై అయిపోయింది. చూసారా దగ్గరగా వచ్చింది. నేను ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు. దగ్గరగా అయిపోయింది. ఫైనల్‌గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వేడి వేడిగా ఉండే చికెన్ ఫ్రై, స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. నేను పైనుంచి మళ్ళా గరం మసాలా ఏం వేయలేదు. మిక్సీలో వేసిన లవంగ, పట్టా, ఇలాంచి, రెడ్ చిల్లీ చెప్పాను కదా! పప్పుచారుకి గానివ్వండి, టమాటా చారుకి గానివ్వండి సూపర్బ్ కాంబినేషన్. సూపర్‌గా ఉంటుంది. ట్రై చేయండి. అండ్ టమాటా చారు గూడా నాకు రెడీ అయిపోయింది. అండ్ చికెన్ తినని వాళ్ళకు ఎగ్ ఫ్రై గూడా రెడీగా ఉంది. సో, రెసిపీ ట్రై చేయండి.